దేశానికి పెళ్లికలొచ్చింది. ఈ ఏడాది ఆఖరు 2 నెలల్లో దేశవ్యాప్తంగా 46 లక్షల వివాహాలు జరగబోతున్నాయి. అంతేకాదు ఈ పెళ్లిల కోసం 6.5 లక్షల కోట్ల వ్యాపారం జరగవచ్చని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేస్తుంది. ఒక్క ఢిల్లీలోనే 4,80,000 పెళ్లిలు జరగబోతున్నాయి. ఈసారి స్వదేశీ డెస్టినేషన్లు దేశానికి సరికొత్త పెళ్లికల తేబోతున్నాయి అన్నది ఆసక్తిని పెంచుతున్న అంశం. గత ఏడాదికి ఈ ఏడాదికి పెళ్లిళ్ల సంఖ్యలో పెద్ద తేడా లేదు, కానీ పెళ్లిళ్ల వేడుకలకు అయ్యే ఖర్చు మాత్రం ఇప్పుడు గణనీయంగా పెరగనుంది. ఆదాయంలో పెరుగుదల, ఆర్థిక రంగం పరుగులు తీయడం, వస్తు సేవల పన్నులు, స్లాబ్స్లో మార్పులు, ఇలా పలు అంశాలతో ఈసారి పెళ్లిళ్ల సీజన్ రికార్డు స్థాయిలో కొనుగోళ్లు, వేడుకల ఖర్చులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరోపక్క పీఎం మోదీ పిలుపుతో విదేశీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కంటే డొమెస్టిక్ గానే డెస్టినేషన్స్ ఉండాలన్న అంచనాలు బలపడుతున్నాయి. దీనికి తగ్గట్లుగానే దేశవ్యాప్తంగా పర్యాటకం, టెంపుల్ సిటీస్, ఇలా పలు ప్రాంతాల్లో పెళ్లిళ్ల వేడుకల కోసం బుకింగ్స్ పెరుగుతున్నాయి. దేశంలోనే 75 ప్రధాన నగరాల్లో పెళ్లిళ్ల వేడుకలకు ముందస్తు ప్రణాళికలు వేసుకుంటున్నట్లుగా సమాచారం. ఇక దేశంలో 5 కోట్ల వరకు పెట్టుబడి పెట్టదగినటువంటి ఆస్తులున్నటువంటి సంపన్న కుటుంబాలు 80 నుంచి 85% మంది స్వదేశీ డెస్టినేషన్స్ కే జయకొడుతున్నారు. రాజస్థాన్ ప్యాలెస్లు, గోవా రిసార్ట్స్లు, వైనాడ్, కూర్గ్, రిషికేష్, సోలన్, షిల్లాంగ్ లాంటి ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికే హోటల్స్ బుక్ అయిపోయాయి. ట్రావెల్ టికెట్స్ బుకింగ్స్ లోనూ భారీగానే ఆదాయం సమకూర్చున్నట్టుగా తెలుస్తుంది. రైళ్లు, విమానాలకు ముందు నుంచే బుకింగ్స్ చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక దీనికి తోడు వస్తువుల కొనుగోలులోనూ దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరగబోతుందని అంచనా వేస్తున్నారు. సంప్రదాయ కళాకారులు, ఆభరణాలు, దుస్తులు, పెళ్లి సామాగ్రికి వాడే వస్తువులు, ఇలా అన్ని 70% వరకు దేశీయ ఉత్పత్తులే ఉండబోతున్నాయి. 2022లో 32 లక్షల వివాహాలకు 3,75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 2023లో 38 లక్షల వివాహాలకు 4,74,000 కోట్లు ఖర్చయ్యాయి. ఇక 2024లో 48 లక్షల వివాహాలకు 5,90,000 కోట్లు వెచ్చించారు. ఈసారి 46 లక్షల వివాహాలకు 6,80,000 కోట్ల రూపాయల బిజినెస్ జరగనుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పంచాంగాల ప్రకారం ఈ నవంబర్ ఆఖరి వారంలో శుక్రమూఢమి ప్రారంభమై సుమారుగా 80 రోజులుంటుంది. ఇక ఈ సమయంలో వివాహాలు చేయకూడదని అంటూ ఉంటారు. ఈలోపే తెలుగు రాష్ట్రాల్లో వివాహాలు పెద్ద ఎత్తున జరిగే అవకాశాలున్నాయి.